అతను ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. రాజశేఖర రెడ్డి కలుసుకొని ఒక గ్రూపును రాజశేఖర రెడ్డి, ఒక గ్రూపును రాజారెడ్డి మెయింటైన్ చేయడం, మధ్యలో వీళ్ళకి ఎవరైనా కూడా కొంచెం ఏకుమేకైనాడు, లేకుంటే ప్రత్యర్థులు అంత బలపడిపోయినాడు, ఏ రోజైనా కూడా వీళ్ళ మాట వినడు అనేటువంటి స్థాయికి ఏదైనా లీడర్ ఎదిగితే అనేటువంటి వాళ్ళ ప్రత్యర్థులతోనే వాళ్ళని చంపించడం, ఈ రకంగా కొన్ని వందల హత్యలు పులివెందుల నియోజకవర్గంలో. మా వేంపల్లి మండలంలో గిడ్డింగిపల్లె భాస్కర్ రెడ్డి అని చెప్పేసి అతని మీద గిడ్డింగిపల్లె ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత లింగాల మండలంలో అయితే ఒక 6 డజన్ హత్యల పైన. ఎవరైనా తెలుగుదేశానికి మంచి లీడర్ ఉన్నట్టే వాళ్ళందరినీ కూడా చంపడం, ఒక రకమైనటువంటి భయప్రాంతం చేసి ఆ భయభ్రాంతుల నుంచి ప్రజలు బయటపడకుండా వీళ్ళ యొక్క ఎన్నికల పబ్బం గడుపుకునేవాళ్ళు. రైట్, వీడియో తీసేమ్మా, మళ్ళీ నేను అడిగినప్పుడు పెడదు. కానీ మీరు చూశారు కదా అందరూ, ఏం కనపడుతుంది, ఎవరు చెప్పింది? ఇప్పుడు ఆయన అనగా జనరల్ సెక్రటరీ అనుకుంటా, అతను పార్టీకి కూడా జనరల్ సెక్రటరీ, జగన్ గారి పక్కనే ఉంటారు. ఆయన ఏం చెబుతున్నాడు? రాజశేఖర్ రెడ్డి, అతని తండ్రి రాజారెడ్డి గారు రాజకీయంగా స్థిరపడటానికి, రాజకీయంగా గెలవటానికి 100 గిట్టని వాళ్ళందరినీ చంపిస్తారు, ఏకుమేకైన వాళ్ళందరినీ చంపిస్తారు, 10లు 100ల సంఖ్యలో చంపించారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమంటారు మీరు మొన్న 21వ తారీఖున పెట్టిన ప్రెస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీరు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే కుటుంబం ఆమెది. హింసావాదం అంటే తెలియని కుటుంబం ఆమెది. మీ తాతని చంపిన వాళ్ళను కూడా క్షమించేంతటి దయగల కుటుంబం ఆమెది. చెప్పినాడు కదా అతను సతీష్ రెడ్డి గారు. 10లు 100ల సంఖ్యలో చంపేశారు గిట్టని వాళ్ళని మీ రాజకీయ లబ్ధి కోసం. ఇప్పుడు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ మనస్తత్వం ఏంటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ మనస్తత్వం చిన్ననాటి నుంచి కూడా అరాచకాలకు, హింసావాదానికి అలవాటు పడ్డ వ్యక్తి మీరు. మీ బాల్యమంతా కూడా ఒక ఆకతాయిగా సాగింది, నిజం కాదా? మీ బాల్యమంతా కూడా ఆకతాయితనంగా సాగింది. మీరు చదువుకునేటప్పుడు కూడా నేను అడుగుతున్నాను, ఈ రోజున మీరు 10th క్లాస్ ఏదో పబ్లిక్ స్కూల్లో చదివారంటున్నారు కదా, అక్కడేనా మీరు క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేశారని మీ మీద ఆరోపణలు ఉన్నాయి? దానికి ఎప్పుడైనా సమాధానం చెప్పారా రాష్ట్ర ప్రజలకి? నేనేంటి క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేస్తే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మీరు అంటారు కదా, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? సమాధానం చెప్పారా ఎప్పుడైనా? మీరు ఇక నేను లోతుగా అందులోకి పోదలుచుకోలేదు. మీరు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని బెంగళూరుకే పరిమితం చేశారు. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని బెంగళూరుకు పరిమితం చేసి, నువ్వు హైదరాబాదులో అడుగు పెట్టద్దు, హైదరాబాద్లో అడుగు పెడితే నా పదవికి ముప్పు వస్తుంది, నీ అవినీతి కావచ్చు, నీ అరాచకం కావచ్చు, నీ హింసావాదం కావచ్చు, నీ వ్యవహార శైలి కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, వీటన్నిటి ద్వారా నా పదవికే ముప్పు వస్తుంది. కనుక నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీవు హైదరాబాదులో అడుగు పెట్టొద్దు, నీవు బెంగళూరులోనే ఉండు అని మీ నాన్నగారు నిన్ను ఆదేశించింది నిజం కాదా మిస్టర్ జగన్? సమాధానం చెప్పండి. మీరు చెప్పకపోతే అది నిజమని నేను చెప్పిస్తా. ఆ వీడియో ప్లే చేయ, రోషే గారు చెప్పింది. చివరి రోజుల్లో అంటే రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్కి జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా కొద్ది విభేదాలు వచ్చాయి, పరస్పరం విభేదించుకున్న సందర్భాలు చోటు చేసుకున్నాయని అంటారు. నిజమేనా? మీకు తెలిసిందేమన్నా అసలు? కొంత ఉన్నది అంటే ఏ విషయం ఏమిటని నాకు తెలియదు, కానీ ఒక సందర్భంలో ఆమె గారు కూడా నాతో అన్న రాజశేఖర రెడ్డి గారు ఏమో కొడుకుని ఇక్కడ వద్దు బెంగళూరులో ఉండమంటాడు, ఆఫ్టర్ ఆల్ కన్న కొడుకు కదా, ఇక్కడికి వస్తే నేను ఎట్లా వద్దనేది అంటే ఏ తల్లికేం తప్పదమ్మా ఇవి భరించాలి. చివరి ఇంకొకసారి ప్లే చేయ రోజుల్లో అంటే రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్కి జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా కొద్ది విభేదాలు వచ్చాయి, పరస్పరం విభేదించుకున్న సందర్భాలు చోటు చేసుకున్నాయని అంటారు. నిజమేనా? మీకు తెలిసిందేమన్నా అసలు? కొంత ఉన్నది
అంటే ఏ విషయం ఏమిటని నాకు తెలియదు కానీ ఒక సందర్భంలో ఆమె గారు కూడా నాతో అన్న మీ రాజశేఖర రెడ్డి గారు ఏమో కొడుకుని ఇక్కడ వద్దు బెంగళూరులో ఉండమంటాడు. ఆఫ్టర్ ఆల్ కన్న కొడుకు కదా, ఇక్కడికి వస్తే నేను ఎట్లా వద్దనేది. అంటే ఏ తల్లికేం తప్పదమ్మా ఇవి భరించాలి. రైట్, తీసేమ్మా అది. సార్ చూశారు కదా మీరంతా, తల్లి రోషే గారు సీనియర్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన్ని కలిసి చేతులు పట్టుకొని కొడుకు వస్తే ఈయన ఒప్పుకోవట్లేదు, ఇక్కడికి తండ్రి కొడుకుల మధ్య పచ్చగడ్డేస్తే మండుతుంది, ఆయన వస్తే ఈయన ఒప్పుకోవట్లేదు, మరి కొడుకు కదా ఎలాగండి, మీరైనా సర్ది చెప్పండి అని ఆయన్ని రిక్వెస్ట్ చేయటం మనం చూసాం. అక్కడ కాదనగలరా జగన్మోహన్ రెడ్డి? మేము బెంగళూరులో ఎందుకు ఉండమన్నాడు మీ నాన్నగారు? మీరు సరైన వ్యక్తి అయితే, సాంప్రదాయబద్ధంగా ఉండే వ్యక్తి అయితే మీ నాన్నగారు మిమ్మల్ని హైదరాబాద్ ఎందుకు రావద్దంటారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే దర్జాగా ఆయన ఇంట్లోనే తిరగొచ్చు కదా, మీరు అక్కడే ఉండొచ్చు కదా, మీరు ఎందుకు రావద్దన్నారు మీ నాన్నగారు? వాట్ డస్ ఇట్ మీన్? అంటే దాని అర్థం ఏంటి? నీ ఒక ఆకతాయివి, నువ్వు ఒక అవినీతి పరుడివి, నువ్వు ఒక అరాచక శక్తివి, నీవు హైదరాబాద్ వచ్చి ఇక్కడ నాతో పాటు ఉంటే నా పదవికి కూడా ముప్పు వస్తుంది కనుక నీవు రావద్దు అని చెప్పింది నిజం కాదా? కాదు అంటానికి లేదు కదా. మీ అమ్మగారే రోషే గారితో మాట్లాడారు. ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను వర్లరామయ్య చెబుతున్నదో మా నాయకులు చెబుతున్నదో కాదు. ఇప్పుడేం చెబుతారు సమాధానం? మీ వ్యవహార శైలికి ఏం సమాధానం చెబుతారు? మీరు అహింసావాదని చెబుతారా? మీరు పార్లమెంటుకు పోటీ చేయాలని ఉంది, నువ్వు రిజైన్ చేయి బాబాయ్, వివేకానంద రెడ్డి గారిని, బాబాయ్ నేను పార్లమెంటుకు పోటీ చేస్తానంటే ఆయన పాప ఇంకేదో 2-3 ఏళ్ళు ఉందిరా, ఆ టైం అయిపోయిన తర్వాత నువ్వే చేద్దు కానీ నెక్స్ట్ నేను చేయనంటే లాగి చెంప మీద కొట్టాడు. ఆయన లాగి చెంప మీద కొట్టాడు. కొడతావేంట్రా ఇదంటే మరలా కొట్టాడు లాగి. ఆ ప్రెస్ క్లిప్పింగ్ చూపించా, చెంప మీద కొట్టిన ప్రెస్ క్లిప్పింగ్. వివేకాపై 2 సార్లు చేయి చేసుకున్న జగన్. ఇదంతా నేను ఊరిక మామూలుగా చెప్పట్లేదు, ఆధారాలు లేకుండా చెప్పటం లేదు. వివేకాపై 2 సార్లు చేయి చేసుకున్న జగన్. తీసేమ్మా. ఏం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎటువంటి ఆలోచన మీదంటే హింస ద్వారానే అవినీతి సొమ్ము ద్వారానే రాజకీయ హింస ద్వారా అవినీతి సొమ్ము ద్వారానే రాజకీయ వైకుంఠపాలిలో విజయం సాధించాలనే ఆకాంక్ష మీది, ఆలోచన మీది. నిజం కదా?